వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 50,000 శాలరీ ఉన్న పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ వెళ్తున్నామో, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటి నుంచి ప్లాన్ చేయాలి, అంటే ఐ మీన్ ఏ ఏజ్ నుంచి ప్లాన్ చేయాలి? దీని గురించి మాట్లాడడానికి బొన్నుగల సన్మాన్ గారు ఉన్నారు. పిఎంఎస్ అండ్ ఏఎఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి, నిహాల్ గారు. సార్, ఇప్పుడు నార్మల్గా 50,000 సంపాదిస్తున్న ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎస్ఐపి చేయాలి, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో కానీ ఏ ఏజ్లో అనేది స్టార్ట్ చేయాలనేది ఎవరు సరిగ్గా చెప్పని పరిస్థితి. మీరు చెప్పండి, ఏ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటారు? ఇన్వెస్ట్మెంట్ అనే కాదండి, ఏ నిర్ణయం అయినా మనం తీసుకోవాలంటే మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు మనం రిగ్రెట్స్ అంటే పశ్చాత్తాపడకూడదు. ప్రజలకి 2 దారులు ఉంటాయండి. ఒకటి అందరు వెళ్ళే దారి. ఈ అందరు వెళ్ళే దారి ఈజీగా ఉంటుంది, అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొకటి హార్డ్ పాత్, కష్టంగా ఉండే దారి. ఇక్కడ మనం టైం ఇవ్వాలి, ఎఫర్ట్ పెట్టాలి. సక్సెస్ అవ్వాలంటే మనం కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, అరే నేను ఈ పని చేస్తే బాగుండేదే, ఈ టైంలో ఈ పని చేయలేదే అనుకోకూడదు. అది ఏ వర్క్ అయినా కానీ. ఓకేనండి. ఇప్పుడు చూడండి నిహాల్ గారు, జెఫ్ బెజోస్, అమెజాన్ సిఇఓ. జెఫ్ బెజోస్ గారు అమెజాన్ స్టార్ట్ చేయకముందు ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో ఎంప్లాయ్. ఆయన వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, నేను ఉద్యోగం మానేయదలుచుకున్నాను, సో నేను అమెజాన్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేయబోతున్నా. నా కంపెనీ ఉద్దేశం ఏమిటంటే బుక్స్ సెల్ చేయటం. అప్పట్లో ఓన్లీ బుక్స్ మాత్రమే, ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది. బుక్స్ సెల్ అనుకుంటున్నాను అని చెప్పాడు. వాళ్ళ బాస్ ఏమన్నారంటే, సరే నువ్వు తీసుకున్న నిర్ణయం, యాక్చువల్గా నీకు ఉద్యోగం ఉంది, నువ్వు మంచి పొజిషన్ ఉన్నావు. ఉద్యోగం లేని వాళ్ళకైతే ఇది సూటబుల్. నువ్వు ఒకసారి ఆలోచించుకో, నీకు ఉద్యోగం ఉంది, సేఫ్ జోన్లో ఉన్నావు, 2 days టైం తీసుకో, ఒకసారి ఆలోచించుకో అని అతను చెప్పారు. 2 days తర్వాత అతను ఏం చెప్పాడంటే, అతను ఆలోచించుకొని, నేను 80 years వచ్చే వరకు నేను వెనక్కి తిరిగి చూస్తే నేను తప్పు చేశాను, పశ్చాత్తాపం ఉండకూడదు అని నిర్ణయించుకొని చెప్పేశాడు, నేను ఐ విల్ స్టార్ట్ మై కంపెనీ. 80 years వరకు నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటాను, నా బ్రాండ్ నేను బిల్డ్ చేస్తాను. 80 years తర్వాత 8 years తర్వాత కూడా ఫెయిల్ అయ్యాను అనుకోండి, ప్రయత్నించకుండా ఓడిపోతే నా తప్పు, ప్రయత్నిస్తే నా తప్పు కాదు. అంటే నేను వెనక్కి తిరిగి చూస్తే కొంతకాలం తర్వాత నేను నా యొక్క నిర్ణయాల గురించి నేను పశ్చాత్తాపడను అనుకున్నాడు. ఈరోజు హిస్టరీ మన కళ్ళ ముందు. ఇక్కడికి నేను ప్రజలకి ఏం చెప్తున్నానంటే, విలువైన సమయాన్ని కేర్లెస్గా లగ్జరీల కోసం వృధా చేయకండి. మీ విలువైన సమయాన్ని మీరు జాగ్రత్తగా చేయండి. ఏం చేయమంటున్నానంటే, నేను మీ విలువైన సమయాన్ని చూడండి, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మంచి రోజు? స్టార్ట్ నౌ. మీ భవిష్యత్తు, మీరు వెనక్కి ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొంతకాలం తర్వాత, నాకు ఆ రోజుల్లో ఎంతో డబ్బు వచ్చేది, నేను సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు నాకు రిటైర్మెంట్కి డబ్బు లేదు, ఫ్యూచర్కి డబ్బు లేదు, అప్పులు వెళ్ళాను, ఇలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు. పిల్లల మీద డిపెండ్ అవుతున్నాను, ఇవి ఉండకూడదు. అంటే స్టార్ట్ నౌ, వెంటనే స్టార్ట్ చేయండి. రెండోది ఏంటి, ఏదైతే పని మీరు ప్రేమిస్తారో, మీరు ప్రేమించే పనిని మీరు చేయండి. అంటే ఇక్కడ చెడ్డ పనులని కాదు, ఇక్కడ మీరు ఇష్టమైన మంచి పనుల్ని మీరు వెంటనే స్టార్ట్ చేయండి. మూడోది ఏమిటంటే, లేజీగా సమయాన్ని వృధా చేసుకుంటా ఉండొద్దు. మనం చెప్పేది ఏంటంటే, మన ఎపిసోడ్ ద ఇన్వెస్ట్మెంట్ నాట్ ఓన్లీ విత్ మనీ, ఫ్యామిలీ కోసం కూడా మీరు టైం స్పెండ్ చేయండి. ఇది కూడా ఇన్వెస్ట్మెంటే. ఆరోగ్యం కోసం, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయమంటారు. హెల్త్ కోసం ఇన్వెస్ట్ అంటే హెల్త్ పాలసీ అనే కాదు, ఐ మీన్ ఫిజికల్గా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే కొన్ని రోజుల తర్వాత, అరే నేను వాకింగ్ చేయలేదు, మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేదు, దురలవాట్లతో నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను, వెనక్కి తిరిగి రావు. అంటే మనం పశ్చాత్తాపడకూడదు. మన ఎపిసోడ్ ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, ఇన్వెస్ట్ నౌ, స్టార్ట్ నౌ. మీకు ఎంతన్నా రానివ్వండి, మీరు ప్రేమించే పని, అది మీ యొక్క కెరీర్లో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, మీ యొక్క ప్రొఫెషన్లో మీరు సక్సెస్ అవ్వండి. జెఫ్ బెజోస్ గారు ఏ విధంగా అయితే, అంటే వెనక్కి తిరిగి చూస్తే కొన్ని రోజుల తర్వాత నేను ఇది మిస్ అయ్యాను అని ఉండకూడదు. దాన్ని ఇన్వెస్ట్మెంట్లో కూడా అప్లై చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం ఏమంటున్నామంటే, ఇంకేం చెప్తున్నాం అంటే, మనం కొంతమంది ఏం చేస్తారు, నిత్యం కష్టపడతారండి. దేనికోసం కష్టపడితే, 0 రిటర్న్ కోసం. రిటర్న్ రాని కోసం కష్టపడద్దు, రిటర్న్ కోసం కష్టపడండి. అది మీ కెరీర్కి అయినా పర్వాలేదు, మనీ అయినా పర్వాలేదు, ఆరోగ్యం అయినా పర్వాలేదు. అంటే మీకు రిటర్న్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కావాలి. మన ఎపిసోడ్ ద్వారా మనం చెప్పేది ఏమిటంటే,
ఇక్కడ మనము డబ్బు మల్టిప్లై అవ్వాలని యాడ్ అవ్వాలని చెప్పి వాళ్ళ అనెథికల్ పనులు మనం ప్రోత్సహించట్లేదు. ఎథికల్ గా ఎకానమీలో పార్టిసిపేట్ అవ్వండి. అంటే ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయాలంటారా సార్? ఈ రోజే మీరు ఎపిసోడ్ చూస్తున్నారు, వెంటనే స్టార్ట్ చేయండి. ఎపిసోడ్లు చూస్తున్నారు, మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మనం, నాలెడ్జ్. టైం పాస్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే మనసులో ఈ రోజే స్టార్ట్ చేయాలనుకుంటారో మీకు మార్గం దొరుకుతుంది. డబ్బు లేదు చేతిలో, మంత్లీ ఒక 2,000, మంత్లీ 5,000 ఎక్స్ట్రా వచ్చే జనరేట్ చేసుకోండి. నెలకు 5,000తోనే 10, 15, 20 years డీసెంట్ అమౌంట్ జనరేట్ చేసుకోండి. వెంటనే ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టండి, వెంటనే ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయండి, వెంటనే మంచి పనులు చేయడానికి స్టార్ట్ చేయండి. వాయిదా వేసుకుంటూ, అంటే చూసే యూత్ నేనేం చెప్తున్నా అంటే ఫ్యూచర్ ఉంది కాబట్టి ఒక 10 ఏళ్ళు స్పెండ్ చేశాక నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే వెనక్కి తిరిగి చూస్తే రిగ్రెట్స్ వచ్చేస్తాం. సో మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకు మంచి జరగాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎకానమీలో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి, బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వండి, సెన్సెక్స్ నిఫ్టీలో ఓనర్స్ అవ్వండి. మీకోసం మీరు ఇంట్లో కూర్చున్నా మీకోసం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కావాలి. అర్థం చేసుకోండి, ఓనర్షిప్ని అర్థం చేసుకోండి. సో నేనేమంటున్నానంటే ఎంత డబ్బున్నా రానివ్వండి, స్టార్ట్ నవ్వండి. ఈ రోజే, గతం వదిలేసేయండి, ఈ రోజే మంచి రోజు. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్, మనీ ఎర్న్ చేయటం, ఆరోగ్యం సంపాదించుకోవటం, ఇవన్నీ కష్టమైన పనులు, అంత ఈజీ ఏం కాదు. కానీ ఈ హార్డ్ రూట్ మీరు ఎన్నుకోండి. అందరు వెళ్ళే స్మూత్ రూట్ కాదు, మీరు డిఫరెంట్గా ఉండండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.